హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అయితే నేను మళ్ళీ వచ్చాను. ఇప్పుడు ఏంటంటే ఇన్ని రోజులు నేను కొంచెం నైట్ డ్యూటీలు అవుతున్నాయి అనమాట. అందుకోసం నాకు ఏంటంటే కుదరలేదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం సెట్ అయ్యాను. ఇంకా నేను కంటిన్యూగా వీడియోస్ అయితే చేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. కోలాలంపూర్ నుంచి 30 కిలోమీటర్స్ అవతల. ఇన్ కేసు మీలో ఎవరైనా ఇంట్రెస్ట్గా కానీ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సారీ, ఇంతకుముందు నాకు మెసేజ్ చేశారు కదా, వాళ్ళకి కూడా నేను రిప్లై ఇలా వాళ్ళకి కూడా నేను అంటే ఇప్పుడు కొంతమంది నాకు రెజ్యూమ్ పంపించున్నారు. ప్లీజ్ మీరు మళ్ళీ దయచేసి నాకు అంటే సారీ ఏమనుకోకుండా మీరు మళ్ళీ నాకు పంపివ్వండి. నేను మీకు ఇది చేస్తాను కన్ఫామ్గా. మీకు ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇన్ఫర్మేషన్ ఏంద్రా అంటే మీరు బాగా గమనించుకోండి. మీరు వచ్చేటప్పుడు ఫ్లైట్ టికెట్ డబ్బులు మీరు పెట్టుకొని రావాలి. వీసా మీరు అప్లై చేసుకునే వాళ్ళైతే మీరు చేసుకోండి. లేదు అంటే నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. మీరు డీటెయిల్స్ నాకు కానీ పంపిస్తే నేను వాళ్ళకి డీటెయిల్స్ పంపిస్తాను. అప్పుడు మీకు ఆటోమేటిక్గా వాళ్ళే చేసి ఇస్తారనమాట. ఏంది ఈ వీసా అనేది మలేషియాకి టూరిస్ట్ వీసా మీద వస్తారు. మీరు టూరిస్ట్ వీసా మీద వచ్చిన తర్వాత మీకు దాన్ని ఎంప్లాయర్ వీసా మీద కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ని రోజులు ఏంటంటే దాన్ని ఆపేస్తున్నారు. ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేసేదనమాట. మనకి శాలరీ వచ్చేసి 30,000 ఉంటుంది, 30,000 రూపాయలు అనమాట. బ్యాచులర్ రూమ్ అనమాట. చాలా మంది ఉంటారు ఆ రూమ్లో. మీరు అడ్జస్ట్ అవ్వగలుగుతారే ఓకే అనమాట. మీకు ఇంకొకటి చాలా ఏంటంటే వర్క్ ఇక్కడ చాలా హార్డ్గా ఉంటుంది. మీకు లేదు మేము హార్డ్గా చేయలేము, మేము స్మూత్గానే చేస్తాము, ఆఫీస్ వర్క్ అని అదని ఇదని ఏం ఉండవు అనమాట. మీరు గట్టిగా కష్టపడి నేను డబ్బులు బాగా నేను సంపాదించాలి, నేను అన్నీ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నార్మల్గా ఊరికనే మెసేజ్లు చేసి జస్ట్ డీటెయిల్స్ కనుక్కునేసి చేయమాకండి. ఎందుకంటే నాకు టైం బొక్క. నేను చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు, ఆ తర్వాత నాకు అడిగే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. కాకపోతే కొంతమంది మాత్రమే అడుగుతున్నారు, అప్డేట్స్ తీసుకుంటా ఉన్నారు. అందుకోసం ఏంటంటే ప్లీజ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాబ్ మీద ప్రాపర్గా అంటే లేదు నేను వెళ్ళి చేసుకోవాలి, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు మాత్రమే ఇన్నిసార్లు నాకు మెసేజ్ చేస్తున్న వాళ్ళు కూడా మళ్ళీ నాకు మెసేజ్ చేయండి. నేను మీకు ఇది చేస్తాను అనమాట. కొంచెం కమ్యూనికేషన్ స్కిల్ అనేది బాగుండాలి. ఏంటంటే మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలా. ఇంగ్లీష్ కానీ వచ్చి ఉంటే మీకు ఇంకా బెటర్గా ఉంటుంది. మీరు ఇంగ్లీష్ అయితే ఇప్పుడునైనా ఈ వీడియో చూసిన తర్వాత అయినా కొంచెం ఇంగ్లీష్ మినిమం నేర్చుకోండి. ఎందుకంటే మనం అబ్రాడ్ వెళ్ళేసి మనకు వచ్చిన ఒకటే తెలుగు లాంగ్వేజ్ తోటే మనం మాట్లాడలేం కదా. మన తెలుగు లాంగ్వేజ్ అనేది మన దగ్గరే ఉంటుంది. మన ఇండియాలో చూసుకోండి, ఓన్లీ తమిళనాడుకి మనం వెళ్ళినా కూడా మనకు తమిళ్ మాట్లాడాల్సి వస్తుంది. మీరు ఏం చేస్తారంటే కొంచెం మినిమం ఇంగ్లీష్ అన్నా నేర్చుకొని ఉంటే కొంచెం బెటర్ అనమాట. ఇంకా సెకండ్ వచ్చేసి 30,000 రూపాయలు శాలరీ ఇస్తారు, రూమ్ ఇస్తారు, పర్మిట్ వాళ్ళే ఇస్తారు. తర్వాత పర్మిట్ వచ్చేసి కంపెనీ పర్మిట్ అనమాట. మీకు మీ శాలరీలు ఏంటంటే మీకు 100 రింగట్స్ కట్ చేయాలా, 200 రింగట్స్ కట్ చేయాలా అనేసి వాళ్ళు మిమ్మల్ని అడుగుతారనమాట. అడిగిన తర్వాత అప్పుడు మీరు ఇది చేయాలన్నమాట. ఏంటి మీకు ఇంత కట్ చేసుకోండి మంత్లీ అనేసి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత తొందరగా వాళ్ళకి డబ్బులు కడితే ఏంటి వీసా డబ్బులు కంపెనీ మీకు తీస్తుంది కదా, ఆ డబ్బులు మీరు ఎంత తొందరగా వాళ్ళకి కడితే అంత మీకు మంచిదన్నమాట. ఎందుకంటే మీకు 2 years అగ్రిమెంట్ రాసుకుంటారు. ఈ 2 yearsలో మీరు ఎమర్జెన్సీ అయినా కూడా మీరు ఇంటికి రాలేదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఈ 2 years అగ్రిమెంట్ రాస్తారు. ఈ 2 years అగ్రిమెంట్లో మీరు ఇంటికి రావాలన్నా కూడా వెళ్ళలేరు అనమాట. ఎందుకు అంటే వాళ్ళు డబ్బులు పెట్టి తీశారు కాబట్టి. ఇన్ కేసు 90%, 80% డబ్బులు మీరు కానీ రిటర్న్ కానీ చేసేస్తుంటే అప్పుడు ఇన్ కేసు ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి. 2 years అగ్రిమెంట్ ఉంటుంది, పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. మీరు అప్ అండ్ డౌన్ వెళ్ళేసి మీరు పని చేయాలన్నమాట. రూమ్స్ అంత బాగోవు, రూమ్స్ అయితే అడ్జస్ట్ అవ్వాలి. మీకు శాలరీ వచ్చిన తర్వాత మంచిగా వేరే రూమ్కి షిఫ్ట్ అవ్వచ్చు. భోజనం కూడా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అది ఇన్ని రోజులు ఎవరైనా మెసేజ్ చేసి ఉన్నారు. ఇంకొకటి ఇంట్లో పనిచేసే వాళ్ళు ఆడవాళ్ళు అయితే ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పండి. లేడీస్ కావాలన్నమాట. లేడీస్ ఎవరైనా ఉంటే బెటరు. వాళ్ళు ఇప్పుడు ఒక 3 అయితే రిక్వైర్మెంట్ ఉన్నారు. వాళ్ళనైతే అర్జెంట్గా తీసేసుకుంటారు అనమాట. వాళ్ళకి ఏది అయితే లేదు, తొందరగా తీసేసుకుంటారు. వాళ్ళకి జస్ట్ ఫ్లైట్ టికెట్ మాత్రమే డబ్బులు, వాళ్ళు మొత్తం అంతా చూసుకుంటారు అనమాట. అది కూడా భోజనం బాగా చేసే వాళ్ళు అయి ఉండాలన్నమాట. అంటే మంచిగా టేస్టీగా చేయాలన్నమాట. వీళ్ళకి వాళ్ళు చెప్తారు మనకి ఇలాగ చేయాలి అనేసి. వాళ్ళు చెప్పినట్టు మనం చేసే సరిపోద్ది అనమాట. అన్ని ఐటమ్స్ వాళ్ళే తెచ్చిస్తారు. మీకు ఉండడానికి ఇల్లు, మీరు ఏ ఇంట్లో అయితే పని చేస్తున్నారు మీరు ఆ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. భోజనం అన్నీ మొత్తం మీరు ఏవైతే చేస్తున్నారో మీరు అవే తినొచ్చు అనమాట. వాటికి ఇంకేం ఇబ్బంది ఉండదు. కొన్ని ఇళ్లలో మీకు ప్రాబ్లం ఉంటుంది. అది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లేడీస్ అయితే వాళ్ళు ఓన్లీ ఇది మాత్రమే, ఒక టికెట్ డబ్బులు మాత్రమే మీరు అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మిగతాదంతా కంపెనీ చూసుకుంటుంది. మీకు ఇప్పుడు నేను చెప్పిన జాబ్స్ అన్నీ కంపెనీ జాబ్స్, ఫ్యాక్టరీ వర్కర్స్ అనమాట. మీరు వెళ్ళి ఫ్యాక్టరీలో పనిచేయాలి.
లేబర్ వర్క్స్ ఉంటాయి, కొన్ని చిన్న చిన్నగా హౌస్ కీపింగ్ అని ఇవన్నీ ఏం పని చెప్పినా కూడా కొంచెం హార్డ్ వర్క్ అయితే ఉంటుంది. మీరు హార్డ్ వర్క్ కానీ చేస్తాము, మీకు ఓకే అని ఎంతైనా పర్లేదు మేము చేసుకుంటామంటే మీరు ఇమీడియట్లీగా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. టైం కూడా లేదు, నేను మీకైతే రిప్లై ఇస్తాను అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను అనమాట. అండ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంద్రా అంటే, మీకు కంపెనీ పర్మిట్ ఇస్తుంది. మీరు జస్ట్ ఇండియా నుంచి టికెట్ వేసుకునేసి మనకి మలేషియా వచ్చేస్తే వీసా అప్లై చేసుకునేసి సరిపోతుంది. ఆ తర్వాత మొత్తం కంపెనీ చూసుకుంటుంది, రూమ్ ఫుడ్ అంతా కంపెనీ ఇస్తుంది. ఇన్ కేస్ మీకు నచ్చకపోతే మీరు బయటికి వెళ్ళి ఉండొచ్చు. పక్కన హోటల్స్ అంటున్నాను, హాస్టల్స్ ఉంటాయి, హాస్టల్స్లోకి వెళ్ళేసి మీరు ఉండొచ్చు. అంతా బాగానే ఉంటుంది. అయితే మీరు బాగా కష్టపడితే ఏంటంటే మీకు డబ్బులు అనేది బాగా వస్తాయి. వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మనకు మర్చిపోకుండా తీసేసుకరే. బాయ్ బాయ్.